హాయ్ హలో వెల్కమ్. తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది. తెలుగు వాళ్ళు ఈ ఏడాదిలో వస్తున్నటువంటి మొదటి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉందనే విషయానికి వస్తే, కథపరంగా చూస్తే ఒక లెక్కల మాస్టర్ తనకిష్టమైన శిష్యుడు, కట్ చేసే ఆ లెక్కల మాస్టర్ సీఎం అవుతాడు, కట్ చేసే ఆ ప్రియ శిష్యుడు ఐపీఎస్ అవుతాడు. ఆ సీఎం చైర్ని లాగేసి ఇంకో విలన్ పార్థిబన్ గారు మళ్ళీ సీఎం అవ్వాలనుకుంటారు. ఆ ప్రాసెస్లో జరిగే క్రైమ్, ఆ క్రైమ్ని హోల్డ్ చేయడానికి వచ్చే ఐపీఎస్ హీరో, అదే మన పవన్ కళ్యాణ్ గారు. ఈ ఆరాలో జరిగేటటువంటి కొన్ని ఎపిసోడ్స్, ఆ క్రైమ్ గ్యాంగ్ మధ్యలో మాఫియా, ఇలా సో అండ్ సో జరిగే కథ. ఓవరాల్గా ఎలా తన గురువు అయినటువంటి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా ప్రొటెక్ట్ చేశాడు, ఈ ప్రాసెస్లో తన లవ్ ట్రాక్ అయినటువంటి శ్రీలీల ఎపిసోడ్ ఏమవుతుంది ఏంటి అనేది మిగిలిన కథ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్గా తన హారాతో అలాగే నటిస్తూ వెళ్ళాడు. ఆయన ఎక్కడ యాక్షన్ పరంగా వంకబెట్టడానికి ఛాన్సే లేదు. ఇక ఈ శ్రీలీల గారికి ఇందులో మంచి క్యారెక్టర్ దొరికిందని అనుకోవాలి. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్స్ ఉంది ఈ సినిమాలో. ఇక రాశి కన్నా ఫస్ట్ హాఫ్లో ఇంపార్టెంట్గా కనిపించిన ఒక కామెడీ ట్రాక్ నడుస్తుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి ఆవిడ పెద్ద ఇంపార్టెంట్ లేదు. నిజం చెప్పాలంటే సరిగ్గా ఎండ్ కూడా ఆ క్యారెక్టర్కి ఇవ్వలేదు. పార్థిబన్ గారు తమిళ్లో నుంచి తెలుగులోకి చేస్తున్న సినిమా స్ట్రైట్ చాలా బాగానే పర్ఫార్మెన్స్ చేశారు, కానీ ఇంకొంచెం డోస్ పెరగాల్సిందేమో అనిపించింది. ఆ కిక్ హై లెవెల్ పవన్ కళ్యాణ్ గారికి మ్యాచ్ అయ్యేటట్టు అక్కడక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఆర్ఆర్ తమన్ గారు కొడితే సాంగ్స్ అవన్నీ డిఎస్పి గారు ఇచ్చారు. దేకలేంగే సాలా అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ కొరియోగ్రఫీ అదంతా ఓవరాల్ సింప్లీ సూపర్బ్. ఎక్కి దిగే కిక్కులో ఏముంటుంది అని సాగే ఆ సాంగ్ కూడా బ్యూటిఫుల్గానే ఉంది. కొరియోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా నడిచింది. ఓవరాల్గా ఈ సినిమా విషయానికి వస్తే అక్కడక్కడ కొంచెం కరెంట్ పాలిటిక్స్ థింగ్స్ కనిపించాయి. ఆ సింధూర్ ఎపిసోడ్, పహల్గామ్ దగ్గర జరిగిన సింధూర్ ఎపిసోడ్, అందుకే ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఈ దేశపులో ఆడవాళ్ళు బొట్టు పెడితే ఇంతవరకు చూశారు, ఒక మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తారంట అని చెప్పి ఒక ఎపిసోడ్ నడిచింది. అదే ఇంకా 90sలో ఆయన సాంగ్స్ ఉండేటువంటి హే హలబా హలబా ఏమే రాజా, ఈ సాంగ్స్ అన్నీ అక్కడక్కడ రన్ అవుతూ ఉంటాయి. హైలైట్ అయిన విషయం ఏంటంటే ఫ్యాన్స్కి హలబా హలబా సాంగ్ ఎంటైర్ సాంగ్ రీక్రియేట్ చేశారంటగా టోటల్ 4-5 minutes ఆ సాంగ్ అవుతుంది. ఈ పండక్కి వన్ టైం వాచ్లో పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు. ఓవరాల్గా దురంధర్తో పోలిస్తే అంత ఎఫెక్టివ్ అని అనిపించలేదు, బట్ తెలుగు వాళ్ళ సినిమాగా ప్రమోట్ చేసుకుని ముందుకెళ్తే ఇట్స్ ఎ వర్కౌట్. బట్ ఓజీని బీట్ చేస్తుందని బయట చాలా కాంట్రవర్సీస్ అవి ఇవి హైప్లో ఉన్నాయి, కానీ ఇది ఓజీని మ్యాచ్ చేయగలిగిన పవన్ కళ్యాణ్ సినిమా అయితే కాదు. లిటిల్ బిట్ షెడ్యూల్లో లిటిల్ బిట్ కాల్ షెడ్యూల్స్తో ముందుకు వెళ్ళిపోయిన సినిమా. బట్ ఓవరాల్గా హ్యారీస్ శంకర్ గారు న్యాయం చేశారు. ఇంక ఎలా ఉంటుంది అంటనేది ఆడియన్స్గా మీరు కూడా కామెంట్ చేయండి. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చేది 2.5 రేటింగ్.